ఉత్తర భారతంలో పలుచోట్ల రాత్రి వచ్చిన భూ ప్రకంపనలు ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. రాత్రి 10:30 గంటల సమయంలో ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో సుమారు 30 సెకండ్ల పాటు ప్రకంపనలు చోటు చేసుకోగా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదవగా భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ సమీపంలో గుర్తించారు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీలోని మెట్రో సర్వీసుల్ని కాసేపు అధికారులు నిలిపివేశారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భూ ప్రకంపనలపై అధికారుల వద్ద ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించరాదని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు భూకంప ప్రభావంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ను ఆదేశించారు. భూకంప కేంద్రమైన రుద్రప్రయాగకు హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపారు.